ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మోస్ట్ వాంటెడ్ ఇన్ఫర్మేషన్. అది కూడా యూనివర్స్ కనెక్షన్ తర్వాత అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని సంకేతాలని మనీ విషయంలో కొంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అర్థమవుతుంది. సో అందుకని మీరు మీ లైఫ్ లో ఎప్పుడైనా డబ్బు వచ్చే ముందు కొన్ని సంకేతాలని గనక ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఆ సంకేతాలు మీ జీవితంలోకి వస్తున్నప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. మెయిన్ గా మీకు మనీ దొరికినప్పుడు మీరు ఆ మనీని గిల్ట్ ఫీలింగ్ లేకుండా ఆ మనీని తీసుకుని అది ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవ్వి దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, దాన్ని ఏ విధంగా మీకు పాజిటివ్ గా ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో స్టార్టింగ్ లో నేను ఒక విషయం చెప్పాను, కొంతమందికి మాత్రమే ఈ వీడియో అవసరం అవుతుంది, కొంతమందికి మాత్రమే ఈ వీడియో అర్థమవుతుంది అని. ఆ కొంతమంది ఎవరు అంటే యూనివర్స్ కనెక్షన్ తర్వాత ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయడం అలవాటు అయిన తర్వాత, మీ లోపల మేనిఫెస్టేషన్ పవర్ పెరిగిన తర్వాత, మీ దారిలోకి డబ్బు వచ్చే ముందు డబ్బు ద్వారా మీకు వచ్చే కొన్ని సంకేతాలు ఎక్స్పీరియన్సెస్ చేసిన వాళ్ళు. ఈ ఎక్స్పీరియన్సెస్ చెయ్యని వాళ్ళకి చెప్తే చాలా వింతగాని కొత్తగాని అసలు ఇలాంటివి జరుగుతాయి ఏదో వాళ్ళ భ్రమ అనే భావంలోని ఉంటారు తప్ప ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ నమ్మకం అనేది ఉంటుంది. నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్. సో అందుకని దీన్ని ఎవరికి అవసరమో వాళ్ళు మాత్రమే వినండి. మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడే మీరు వీడియోని ఆఫ్ చేసి వెళ్ళిపోండి. అంతేకాని ఎండ్ వరకు చూసి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందా, అసలు మనీ వచ్చే ముందు ఇది ఒకటి జరిగితే మనీ వచ్చేస్తాయా, ఇలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు దయచేసి. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఇక్కడ నేను షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ లో సింపుల్ గా ఒకటే, మనీ సంకేతాలు అనేవి యూనివర్స్ కనెక్షన్ తర్వాత మేనిఫెస్టేషన్ పవర్ పెరిగిన తర్వాత మనీ మీద మీరు ఫోకస్ చేస్తూ మనీ మెడిటేషన్ తర్వాత డిఫరెంట్ గా వస్తాయి. అందులో కొంతమంది వేరే వాళ్ళు మీ అకౌంట్ లో డబ్బులు వేయడము ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటది చాలా మందిలో. అంటే మీ డబ్బులు కాదు బట్ మీ చేతికి వస్తాయి, మీ అకౌంట్ లోకి వస్తాయి. మనీ మీద మీరు దృష్టి పెడుతున్నారు, అది మీకు నిజం అవడానికి, రియాలిటీలోకి రావడానికి మీ సొంత మనీ కాకపోయినా కానీ వేరే వాళ్ళ మనీ మీ అకౌంట్ లో జస్ట్ ఏదో ఒక 1 డే 1 అవర్ 2 అవర్స్ ఉంచి మళ్ళీ వాళ్ళు తీసేసుకునే విధంగా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అలా జరిగిందంటే దాని అర్థం ఖచ్చితంగా మీ జీవితంలోకి మనీ అనేది రాబోతుంది, మార్గాలు అనేవి ఓపెన్ అయ్యాయి, ఆపర్చునిటీస్ అనేవి త్వరలో మీ దగ్గరికి చేరబోతున్నాయి అని అర్థం. సో ఎవరైనా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చేస్తుంటే, నేను మనీ మెడిటేషన్ చేస్తుంటే నాకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి, నాకు సొంత డబ్బులు రావట్లేదు అని బాధపడకండి. సొంత డబ్బు వచ్చే ముందు మీకు అందే సంకేతాల్లో ఇది ఒకటి. అండ్ ఇంకొకటి, ఎక్కువగా బయటకి మీరు వెళ్ళినప్పుడు డబ్బులు దొరకడం. అసలు ఈ వీడియోలో నేను దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎంతో మంది అడుగుతున్న వీడియో ఇది. డబ్బులు దొరికినప్పుడు అవి వేరే వాళ్ళవి అయినప్పుడు అవి తీసుకోవడం తప్పు కదా, కానీ విశ్వ సంకేతంగా దాన్ని ఒక బ్లెస్సింగ్ గా భావించమని లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసే వాళ్ళందరూ చెప్తున్నారు. నేను ఏం చేయాలి, అవి తీసుకుంటుంటేనేమో నాకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది, అలా అని తీసుకోకుండా వదిలేస్తుంటేనేమో అసలు నా బ్లెస్సింగ్స్ నేను మిస్ అయిపోతున్నానేమో అని భయం వేస్తుంది. ఈ రెండిటి మధ్యలో నేనేం చేయాలి అనే క్వశ్చన్ ఎంతో మందిలో ఉంది. దానికే నేను ఇక్కడ క్లియర్ గా క్లారిటీగా ఒక ఆన్సర్ చెప్తున్నాను. మీకు ఎప్పుడైనా డబ్బులు దొరికితే ఆ డబ్బుకి ఓనర్ ఎవరు అనేది మీకు తెలియకపోతుంటే, అంటే ఈ డబ్బులు మీవా అని ఎదురుగా ఉన్న వాళ్ళని మీరు అడిగినప్పుడు నాయి కాదు అని ఎవరైనా చెప్పి ఆ డబ్బుకి మీకు ఎవరివి కాదు అనే భావం వచ్చేలాగా మీకు డబ్బు కనిపిస్తుంటే మాత్రం అది ఒక బ్లెస్సింగ్ గానే భావించండి. అయితే ఆ డబ్బుని తీసుకుని వెళ్ళిన వెంటనే ఆల్రెడీ మీ దగ్గర డబ్బులు ఉన్న ప్లేస్ లో పెట్టకూడదు, బీరువాలో పెట్టకూడదు, అట్ ద సేమ్ టైం మీ ఇంట్లో కూడా మీరు మనీ పెట్టే ప్లేస్ లో పెట్టకూడదు. మరి అలా తీసుకువెళ్ళిన డబ్బుని ఏం చేయాలి, అది ఒక బ్లెస్సింగే అయినా కానీ మీకు ఏ
విధమైన నెగిటివ్ ప్రభావం ఉండకుండా మీకు తెలుసో తెలియకో ఆ డబ్బుకి మీరు ఓనర్ అయినందుకు దాని నుంచి వచ్చే కర్మ ప్రభావాలు అనేవి మీ మీద అటాక్ కాకుండా మీరు సింపుల్గా అందరికీ తెలిసినదే అయినా కానీ ఇది ఒక్కటి చేశారంటే చాలు. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, ఈ విధంగా చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న డబ్బులు నాకు రీసెంట్ గా దొరికినవి. నాకు దొరికినవి 270 రూపీస్. వీటికి ఓనర్ ఎవరు లేరు, నేనే అని తెలిసిన తర్వాత వెంటనే నేను ఫుడ్ లేని వాళ్ళకి 500 రూపీస్ ని, అంటే నాకు దొరికిన వాటికి డబుల్ అమౌంట్ ని నేను ఫుడ్ డొనేట్ చేసేసి ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ ని తీసుకుని ఈ మనీని యూనివర్స్ కనెక్షన్ లో ఒక బ్లెస్సింగ్ లాగా భావిస్తూ నేను ఇంటికి తీసుకుని వచ్చాను. తీసుకుని వచ్చిన తర్వాత ఎవరైనా కానీ డబ్బు అది ఎంత దొరికినా అది చుట్టూ ఎవరిది కాదు అని మీకు తెలిసినప్పుడు ఈ విధంగా ఫాలో అవ్వరు అంటే మీకు ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు, గిల్టీ ఫీలింగ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చిన్న బౌల్ తీసుకోండి, ఆ బౌల్లో కొంచెం ఉప్పు ఫస్ట్ వేసేయండి. వేసిన తర్వాత మనీని పెట్టండి. మనీ పెట్టిన తర్వాత మళ్ళీ పైన ఒకసారి ఒక లేయర్ కింద ఉప్పు వేసేయండి. వేసేసి ఏదైనా ఒక లిడ్ ఉన్నా లేదా నార్మల్ ప్లేట్ ఉన్నా కానీ మీరు ఏదైతే బౌల్ వాడుకున్నారో ఆ బౌల్ ని క్లోజ్ చేసేయండి. చేసి ఆ రెండింటిని కూడా మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టొచ్చు, ఒక కార్నర్ లో కానీ లేదా ఫ్రిడ్జ్ పైన కానీ ఒక 3 days పెట్టి వదిలేయండి. సో ఆ 3 days కూడా మీరు వాటిని ఏం టచ్ చేయొద్దు. 3 days తర్వాత లేదా 9 days కూడా పెట్టి వదిలేయచ్చు. 3 days or 9 days తర్వాత మీరు ఆ ఉప్పుని తీసి డస్ట్బిన్ లో వేయడమో సింక్ లో వేయడమో చేసేసి మీరు ఈ మనీని తీసుకుని హార్ట్ఫుల్ గా ఒక 9 days హోపోనోపోనో ప్రాక్టీస్ చేయాలి డైలీ. అంటే నువ్వు ఎవరి నుంచి వచ్చావో నాకు తెలియదు, కానీ నువ్వు రావడం ఒక బ్లెస్సింగ్ లాగా భావిస్తున్నాను. నువ్వు నా దగ్గరికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మనీ, లవ్ యూ. నన్ను ఇష్టపడి నేను ఎఫర్ట్స్ పెట్టకుండానే నువ్వు నా జీవితంలోకి వచ్చావు. ఇలాంటి డబ్బుని నేను ఎంతో రిసీవ్ చేసుకుంటాను. నా కష్టానికి మించి నేను తక్కువ ఎఫర్ట్స్తో ఎక్కువ ప్రతిఫలాల్ని తీసుకుంటాను అని నా జీవితంలో నమ్ముతున్నాను. కోట్ల డబ్బు రావడానికి నువ్వు నాకు సహకరిస్తున్నందుకు థ్యాంక్ యూ. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ అని చెప్పి ఈ మనీని మీరు పట్టుకుని హొప్పొనొప్పొనో చేసి తర్వాత మీరు ఆ మనీని మీ బీరువాలో కానీ లేదా మీకు బాగా ఇష్టమైన ప్లేస్ లో కానీ ఉంచుకోండి. ఇలా మీరు ఉంచడం వల్ల ఏం జరుగుతుంది, ఈ విషయమే నేను ఇక్కడ చాలా మందికి చెప్పాలనుకుంటున్నాను. ఇది విన్నప్పుడు కొంచెం తమాషా గానీ ఇదేం పిచ్చి అనే భావంతో అనిపించవచ్చు, కానీ నేనైతే ఎంతో మంది ఎక్స్పీరియన్సెస్ విన్నాను. మెడిటేషన్స్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మనీ మా అకౌంట్ లోకి వచ్చాయి, తర్వాత వాళ్ళు ఎవరు ఏంటి అనేది కనుక్కుని మేము రిటర్న్ చేసేసాము అని కొంతమంది చెప్తే, కొంతమంది ఎవరు అనేది మాకు తెలియలేదు, అడుగుతారని చూసాము, ఎవరు అడగకపోయేసరికి వాటిని మేము ఏం చేయాలో అర్థం కాక వెయిట్ చేస్తున్నాము అని కొంతమంది చెప్తే, కొంతమంది నేను బయట వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి జేబులోంచి ఒక 50,000 పాడేసుకున్నాడు. దాన్ని చూసి నేను వాళ్ళ వెనకే వెళ్ళి బైక్ మీద 50,000 వాళ్ళకి ఇచ్చి వచ్చాను. అది కరెక్టా కాదా అని కొన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తే, ఇలా 1-2 కాదు ఎంతో మంది ఎన్నో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ని మనీ వచ్చే ముందు వాళ్ళ జీవితంలో ఎన్నో సంకేతాలని ఎక్స్పీరియన్సెస్ చేశారు. సో ఇవి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే అర్థమవుతాయి. మీలో ఎవరైనా యూనివర్స్ కనెక్షన్ తర్వాత వేరే వాళ్ళ మనీ మీ అకౌంట్ లో పడుతున్నాయి అన్న మళ్ళీ ఇచ్చేసేవే అయినా కానీ, అంటే మీ బిల్లు ఒక 550 అయ్యింది అనుకోండి, మీరు ఒక 1000 రూపీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు 550 తీసుకుని 450 ఇవ్వకుండా మళ్ళీ రిటర్న్ లో 550 మీకు ఇవ్వడం అనేది జరిగితే, ఇలా మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ వస్తే వెంటనే మీరు అక్కడ ఆ డబ్బును వాళ్ళకి ఇచ్చేయండి. కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, అది విశ్వ సంకేతం, అది బ్లెస్సింగే, ఎట్ ద సేమ్ టైం విశ్వ సంకేతం. ఎక్కువ వచ్చినందుకు ఆనందపడి థ్యాంక్ యూ చెప్పుకుని యూనివర్స్ కి రాబోతున్న మనీకి ఆహ్వానం పలుకుతూ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. అక్కడ డబ్బులు అక్కడ ఇచ్చేయండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మీకు ఎవరైతే అలా మనీ ఇస్తున్నారో మీరు చూసుకుంటే మాత్రం అక్కడ వాళ్ళ మనీ వాళ్ళకి ఇచ్చేసి విశ్వానికి థ్యాంక్ యూ చెప్పుకుని వచ్చేయండి. డిస్కౌంట్లు ఏమైనా వస్తున్నా, సడన్ గా డబ్బులు దొరుకుతున్నా, లేదు అంటే కొంతమంది ఇలా కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉంటారు. ఎవరో తెలియని వ్యక్తి వాళ్ళే చూడడానికి పేదవాళ్ళలా ఉన్నారు, అలాంటి వ్యక్తి నాకు తీసుకుని వచ్చి 1000 రూపీస్ ఇచ్చారు, $1000 ఇచ్చారు, ఆ మనీ నేను తీసుకున్న తర్వాత నేను కొన్ని బారోయింగ్స్ క్లియర్ చేశాను అని చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఇలా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్
అనేది యూనివర్స్ కనెక్షన్ తర్వాత, మెడిటేషన్ తర్వాత జరుగుతూ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. విన్న వాళ్ళకి మాత్రం ఇదేంటిది, ఇది జరుగుతుందా అనే భావం వస్తుంది. సో కానీ మీలో ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగితే అస్సలు గిల్టీగా ఫీల్ అవ్వద్దు, అదేదో అని భయపడొద్దు. ఓనర్ తెలిసిన మనీ అయితే రిటర్న్ చేసి యూనివర్స్ కి థ్యాంక్ యూ చెప్పుకోండి. మిమ్మల్ని మాత్రమే కనెక్ట్ అవ్వి ఉంటే ఆ డబ్బుని ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్ మొత్తం చేసి మీ ఇంట్లో ఆ మనీని ఉంచుకోండి. అవి మీకు మంచి బ్లెస్సింగ్స్ ని ఇస్తూ మనీ ప్రవాహాన్ని మీ జీవితంలోకి తీసుకొస్తాయి. అలాగే యూనివర్స్ కనెక్షన్ తర్వాత మనీ ప్రవాహం జరిగే ముందు కొత్త వ్యక్తుల పరిచయాలు జరగడము, కొత్త వ్యక్తుల జీవితంలోకి రావడము, లంచ్ ఆఫర్ జరగడము, ఇలా వేరే డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి. మీలో ఎంతమంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశారో నాకు తెలియదు కానీ బట్ లా ఆఫ్ అట్రాక్షన్ తర్వాత ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎంతో మంది షేర్ చేస్తూ ఉంటారు. నేను కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ని అబ్జర్వ్ చేశాను. మన ఛానల్లో నా వీడియోస్ ని కూడా నేను షేర్ చేశాను. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ జరుగుతున్న వాళ్ళందరూ చిన్న జాగ్రత్తలు తీసుకుని మీ మనీ కనెక్షన్ ని, మనీ ప్రవాహాన్ని ఆపుకోకుండా ఎలాంటి మార్గం మీకు ఓపెన్ అయినా, ఎలాంటి అవకాశం మీకు వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ యాక్షన్స్ రూపంలో మీరు ఎంటర్ అవ్వండి. ఆ డబ్బు ప్రవాహాన్ని మీరు రిసీవ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో అడగండి, క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ మీద నేను మీకు క్లారిటీ ఇస్తూ ఎన్నో క్లాసెస్ ని కండక్ట్ చేస్తూ ఉంటాను. కమింగ్ డేస్ లో స్టార్ట్ అవబోతున్న క్లాసెస్ యొక్క డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ దిస్ వీడియో. నమస్తే.